ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుంది నాకు. చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. దానికి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. నిజంగానే చిరంజీవి వారసుడి కోసం కోట్లలో డబ్బుని ఖర్చు పెట్టాడా? చిరంజీవి ఆశపడినట్లే ఉపాసన మగబిడ్డకి జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొనింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఇక ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అలా మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ అద్భుత గడియలు రానే వచ్చాయని, రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారని, అందులో ఒక బాబు, ఒక పాప ఉన్నారని చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితంలోకి రావడం పట్ల చిరంజీవి మరియు సురేఖ గారు ఎంతో భావోద్వేగానికి లోనవ్వగా, ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇది దైవ ఆశీర్వాదమని, కొనిదెల కుటుంబంలో ఈ కొత్త వెలుగులు నిండడం పట్ల ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని, ప్రస్తుతం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, తాతయ్యగా తనకి ఇది అత్యంత సంతోషకరమైన సమయమని, మా కుటుంబంలో వారసుడిని ఆహ్వానించడం ఒక అద్భుతమైన అనుభూతి అని, మాపై ప్రేమను కురిపిస్తూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని చిరంజీవి వెల్లడించడంతో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, చిన్న మెగాస్టార్, లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ అభిమానులు సంబరాలను చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతుంది. నిజంగానే మగబిడ్డ పుట్టారని చిరంజీవి కోట్లలో డబ్బుని ఖర్చు పెట్టాడా? తండ్రి ఆశను నెరవేర్చడానికి రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఏంటి? నిజంగానే ఉపాసన ఐవీఎఫ్ ద్వారా ట్విన్స్కి జన్మనిచ్చిందా అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయండి. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఒకటవ్వగా ఇరు కుటుంబాలతో పాటు అభిమానుల నెటిజన్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ వీరి వెనకాలే పెళ్లైన వారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నవారు పిల్లల్ని కని హ్యాపీగా ఫ్యామిలీని స్టార్ట్ చేస్తే, పెళ్లై 10 సంవత్సరాలైన రామ్ చరణ్, ఉపాసన పిల్లల ఊసే ఎత్తకుండా తమ పనుల్లో తాము బిజీగా ఉండడంతో రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ తనని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో చిరంజీవి మరియు ఉపాసన ఈ వార్తలతో మానసికంగా కృంగిపోయి చేసేదేమీ లేక వాటిని భరిస్తూ వచ్చారు. ఇక అదే సమయంలో ఉపాసనని ఒక పత్రిక వారు ఇంటర్వ్యూ చేయగా, అందులో ఉపాసనతో మీరు మీ అండాలని ఫ్రీజ్ చేసి పెట్టారని విన్నాము, అది ఎందుకో తెలుసుకోవచ్చా అని అడగ్గా, ఆ ప్రశ్నకి స్పందించిన ఉపాసన, కెరియర్లో బిజీగా ఉండే చాలా మంది మహిళలు పోస్ట్పోన్ చేస్తూ ఒకానొక సమయంలో తల్లి కావాలనుకున్నప్పుడు తమ దేహం సహకరించకపోవడంతో చాలామంది అమ్మతనానికి దూరమవుతున్నారని, అలాంటి మహిళలు ఆరోగ్యంగా యవ్వనంగా ఉన్నప్పుడే తమ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే అవి మహిళలకి ఒక ఇన్సూరెన్స్ పాలసీలాగా పనిచేస్తాయని, దీని ద్వారా తాము ఎప్పుడు తల్లి కావాలో తామే నిర్ణయించుకునే అవకాశం దక్కుతుందని, పిల్లల్ని కనాల్సింది మహిళలే కాబట్టి ఆ సంతానం కూడా ఎప్పుడు కనాలో నిర్ణయించుకునే హక్కు కూడా వారికే ఉంటుందని, ఇక అలా తన ఎగ్స్ని ఫ్రీజ్ చేయాలనుకోగా తన కుటుంబం నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదని, తన భర్త కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తాను ఆ నిర్ణయం తీసుకుందని, ఇలా చేయడం వల్ల సమాజం నుండి చాలా విమర్శలని ఎదుర్కోవాల్సి వస్తుందని, అయినా కూడా తాను అదంతా పట్టించుకోనని, అంతేకాకుండా తనకి ప్రెగ్నెన్సీ అన్నా పిల్లల్ని కనే ప్రొసీజర్ అన్నా చాలా భయమని, ఆ భయం పోవడానికే నెలలు, సంవత్సరాలు పట్టచ్చనే ఉద్దేశంతో తన ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుందని, కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా పిల్లల్ని కంటానని అని చెప్పడంతో ఉపాసన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కొంతవరకు నెగిటివిటీని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ ప్రొఫెషనల్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా పిల్లల విషయంలో తరచూ విమర్శలను ఎదుర్కోవడంతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టానని కుటుంబం మొత్తం ఉపాసనని కన్విన్స్ చేయగా, ఉపాసన తన పర్సనల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పటికే తనకి 34 ఏళ్లు అవ్వడంతో ఫ్రీజ్ చేసిన తన ఎగ్స్ని ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా 5 దశలుగా ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా మొదటిగా స్టిమ్యులేషన్, ఇందులో ఎగ్స్ రెడీగా ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తారు. కానీ ఒకవేళ కొత్తగా తీసుకోవాలనుకున్నప్పుడు హార్మోన్స్ మెడిసిన్స్ని వాడుతూ రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ టెస్ట్ల ద్వారా చెక్ చేసి ఎగ్స్ రెడీగా ఉన్నాయని తెలుసుకొని వాటిని బయటకు తీయడానికి 36 గంటల ముందు ట్రిగ్గర్ షాట్ని ఇస్తారు. ట్రిగ్గర్ షాట్ ఇచ్చాక గుడ్లని బయటకు తీయడానికి యోని ద్వారా సన్నని ఒక సూదిని లోపలికి పంపించి ఒకదాని తర్వాత ఒకటిగా ఎగ్స్ని కలెక్ట్ చేస్తారు. థర్డ్ స్టేజ్ వీర్యకణాల సేకరణ. భర్త లేక డోనార్ స్పర్మ్ని డాక్టర్లు సేకరించి హై స్పీడ్ వాష్ మరియు స్పిన్ సైకిల్ పద్ధతి ద్వారా ఆరోగ్యంగా ఉండే స్పర్మ్ని సపరేట్ చేస్తారు. ఫోర్త్ స్టేజ్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతిలో భర్త లేక డోనార్ స్పర్మ్ని మహిళా ఎగ్స్తో ఫలదీకరణం చేస్తారు. ఈ దశలో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ద్వారా పర్ఫెక్ట్ ఎగ్స్ని ఫర్టిలైజ్ చేస్తారు. ఇక ఫిఫ్త్ స్టేజ్ పిండాన్ని ప్రవేశపెట్టడం. ఫర్టిలైజ్ అయిన పిండాల్లో 2 లేక 3 పిండాలని యోని భాగంలో నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఫైనల్ రిజల్ట్ రావడానికి దాదాపు నెల రోజులు పడుతుందని చెప్పొచ్చు. అలా ఈ 3 పిండాల్లో 1 లేక 2 పిండాలు స్ట్రాంగ్గా ఉండి ఒక బిడ్డ లేక కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు 3 పిండాలు స్ట్రాంగ్గా ఉంటే 3 పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందనే చెప్పొచ్చు. ఇక ఇదే కోవలో మొదటిసారి ఉపాసన న్యాచురల్ పద్ధతిలో కాకుండా తను ఫ్రీజ్ చేసిన ఎగ్స్తో IVF ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యి సరోగెసీ ద్వారా బిడ్డని కనిందనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక అలా వారికి IVFకి సరోగెసీకి తేడా తెలియక ఈ వార్తల్ని హల్చల్ చేస్తున్నారని మెగా ఫ్యామిలీ కూడా లైట్ తీసుకుంది. అలా ఈ ప్రాసెస్ సక్సెస్ అవ్వడంతో 2023 జూన్ 20న ఉపాసన క్లింకరా అనే అమ్మాయికి జన్మనివ్వగా మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ బాలకృష్ణ షోలో ఉన్నప్పుడు తన తల్లి సురేఖ, నానమ్మ అంజనాదేవి గారు రామ్ చరణ్తో మాట్లాడుతూ తమకి మనవడు కావాలని త్వరగా అందుకు ప్లాన్ చేయమని ఆ షోలో రిక్వెస్ట్ చేయడంతో వారి మాటల్ని జనాలు అంతలా సీరియస్గా తీసుకోలేదు. గానీ ఎప్పుడైతే చిరంజీవి ఒక ఫంక్షన్లో తమ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక మనవడు కావాలని కొనిదెల ఫ్యామిలీ వారసుని తీసుకురావాలని చరణ్కి చెప్పడంతో కొంతమంది చిరంజీవి వ్యాఖ్యలని విమర్శిస్తే మరికొంతమంది సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే చిరంజీవి కోరికని ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తీరుస్తూ పండంటి మగబిడ్డకి జన్మనివ్వగా మెగా వారసుడు వచ్చాడన్న విషయం తెలుసుకున్న చిరంజీవి తన షూటింగ్ పనుల్ని మధ్యలోనే ఆపేసి వెంటనే హాస్పిటల్కి వెళ్లి తన వారసుని చూసి ఎమోషనల్ అవుతూ ఆ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసి తమ ఇంటికి వారసుడు వచ్చాడంటూ తన సంతోషాన్ని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవి ట్వీట్కి రిప్లై ఇస్తూ మీరు రామ్ చరణ్ కొడుకుని కూడా ఇలాగే ఎత్తుకోవాలని, త్వరలోనే రెట్టింపు ఆనందాన్ని మీ కళ్లల్లో చూడాలని కమెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో రెండో సంతానం గురించి మాట్లాడుతూ మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశానని, అయితే రెండో బిడ్డ విషయంలో అలాంటి పొరపాటు చేయాలనుకోవడం లేదని, తన డాక్టర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు రెండో బిడ్డకి జన్మనివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో త్వరలోనే ఉపాసన గుడ్ న్యూస్ చెప్పబోతోందని అందరూ అనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎగ్స్ ఫ్రీజ్ చేసే పద్ధతిలో సింగిల్ ఎగ్ ఫ్రీజ్ చేయడానికి డాక్టర్లు 2 నుంచి 3 లక్షలు ఛార్జ్ చేయడంతో పాటు ఎగ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ కింద ప్రతి సంవత్సరం 2,50,000 రూపాయలు తీసుకుంటారు. ఇక అలా తన తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉన్న రామ్ చరణ్ ఎలాగైనా వారసుణ్ణి కనిచ్చి తన తండ్రి కళ్లల్లో ఆనందాన్ని చూడాలని ఇదే విషయం తన భార్య ఉపాసనతో డిస్కస్ చేయగా అదే సమయంలో ఉపాసన డాక్టర్ కూడా ప్రెగ్నెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాసనకి అప్పటికే 36 ఏళ్లవ్వగా తను ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ద్వారా IVF ప్రొసీజర్ని స్టార్ట్ చేయగా ఆ ఎగ్స్లో 2 ఎగ్స్ హెల్దీగా స్ట్రాంగ్ అవ్వడంతో ఇప్పుడు ఉపాసన కవల పిల్లలకి తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ని మొదటిగా ఉపాసన తల్లి శోభన గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ దీపావళికి సంతోషకరమైన డబుల్ ధమాకా వచ్చిందని, తన భర్త మరియు తను వచ్చే ఏడాది ఉపాసన రామ్ చరణ్ రెండో సంతానాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక అప్పటి నుండి రామ్ చరణ్ తండ్రి ఆశ నెరవేర్చడానికి మగబిద్ర పుట్టాలని స్వామి మాలయ్యడం, బంధువులు చెప్పే గుళ్లకు వెళ్లి పూజలు చేయడం, చిరంజీవి గారు కూడా వారసుడు కావాలని కొన్ని గుళ్లకు నిధులు ఇస్తూ కోట్లల్లో దానం చేస్తూ దానికోసం ప్రత్యేక పూజలని కూడా నెరవేర్చారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక మరికొంతమంది అయితే అపోలో హాస్పిటల్ వారిదే కాబట్టి లోపల మగబిడ్డ ఉందా ఆడబిడ్డ ఉందా అనేది ముందే తెలుస్తుందని, అందుకే చిరంజీవి తాజాగా అన్ని ప్రోగ్రామ్స్లో ఈవెంట్స్లో చాలా జోషీగా కనిపించాడని, IVFలో ముందే అన్నీ తెలుస్తాయని కొంతమంది తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాసన డెలివరీ టైం జనవరి 31 అని మెగా కుటుంబమే అనౌన్స్ చేయగా మెగా అభిమానులు, నెటిజన్లు ఎప్పుడెప్పుడు ఈ గుడ్ న్యూస్ని చెప్తారా అని వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అలా చిరంజీవి ఈ వార్తలపై సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ రామ్ చరణ్, ఉపాసన కవలలకి జన్మనిచ్చారని, అందులో ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ పుట్టారని, ఈ విషయాన్ని తెలియచేసేందుకు చాలా ఆనందంగా ఉందని, తల్లి పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, చిన్నారులని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మా తాతయ్య నానమ్మగా మాకు ఎంతో గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రేమ, ఆశీర్వాదానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నామంటూ పోస్ట్ పెట్టడంతో మెగా అభిమానులు మెగా వారసుడు వచ్చిన సందర్భంలో చరణ్ దంపతులకు విషెస్ని తెలియజేస్తున్నారు. మనసులో నిజాయితీ ఉన్నప్పుడు అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. ఇది ఉపాసన కవలల విషయంలో కొన్ని నమ్మలేని నిజాలు. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమిటో కమెంట్లో తెలియచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.